హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ న్యూ ఇయర్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది. సో మళ్ళీ ఈ న్యూ ఇయర్లో ఫ్రెష్ స్టార్ట్ దమ్ బిర్యానీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్కి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మా అక్క అందరికీ దమ్ బిర్యానీ చేస్తుంది. సో ఈ రెసిపీని నేను ఎందుకు క్యాప్చర్ చేసి మన ఛానల్లో పెట్టకూడదని నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. బిర్యానీ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలాగో నేను మీకు చెప్తాను. ఫస్ట్ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ నీట్గా వాష్ చేసుకుని కట్స్ చేసుకుంటే దాంట్లో మసాలా బాగా వెళ్తుంది. అండ్ పసుపు, ఉప్పు, లెమన్ వాటర్తో నీట్గా వాష్ చేసుకుని పీసెస్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా బిర్యానీ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వాటర్, కర్డ్, ఆయిల్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని చాలా బాగా కలుపుకొని మినిమం 1 to 2 hours పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పీసెస్లోని మ్యాజిక్ వస్తుందండి. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది. తర్వాత ప్యాన్కి గీ రాసుకొని పీసెస్ అన్ని కింద నీట్గా అరేంజ్ చేసుకోండి యాజ్ షోన్ ఇన్ ద వీడియో. బిర్యానీ స్టార్ట్ చేయకముందే బిర్యానీ రైస్ని మనం 5 hours అన్న నానబెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీ రైస్ని మంచిగా బాయిల్ చేసుకోండి. ఆ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వాటర్లో ఉన్నవన్నీ ఫిల్టర్ చేసుకొని ఆ బిర్యానీ రైస్ని 60% ఉడికించి వెంటనే తీసుకొచ్చి చికెన్లో యాడ్ చేసుకొని యాజ్ డీస్ వీడియోలో చూపించిన విధంగా లేయర్స్గా వేసుకుంటూ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, గీ, సాఫ్రాన్ వాటర్ అన్నీ యాడ్ చేసుకొని ఫాయిల్ వేసేసి మినిమం లోలో 20 to 25 minutes దమ్ పెట్టేసుకోండి. అంతే. తర్వాత ఒకసారి తీసుకొని ఒకసారి పీస్ ఉడికిందో లేదో, రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే ఇంకొక 5 minutes పెట్టండి. అంతే, వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ప్లేట్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.